హలో ఫ్రెండ్స్, మనం వచ్చేసినాం బుక్కిట్ తింగి. ఇప్పుడు బుక్కిట్ తింగిలో ఉన్నాం అనమాట. సో మీ అందరికీ బుక్కిట్ తింగి మొత్తం ఎదురున్న చూపిస్తాను చూచాను. సో మీ ఎక్స్ప్లోర్ చేస్తాను, మీతో పాటు అందరికీ చూపిస్తాను. ఇది జపనీస్ లాంగ్వేజ్ అంట. సో స్టార్టింగ్ అనమాట బుక్కిట్ తింగి జపనీస్ విలేజ్కి స్టార్టింగ్ లొకేషన్ అనమాట ఇది. నెక్స్ట్ పైకి వెళ్తాను, పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తాను. చూడండి ఇక్కడ లొకేషన్ అయితే ఎలా ఉంది. మన వరకు పాడేరు లంబసింగి ఏరియా అయితే నాకు బాగా గుర్తొస్తుంది. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అబ్బాబ్బా నేను మిస్ అవుతున్నా. బట్ ఈ సంవత్సరం అయితే వెళ్ళలేదు అసలు మన లంబసింగి అరకును. అయితే ఇక్కడికి వచ్చాను. బుక్కిట్ తింగి అనే ఏరియా అనమాట. ఇది ఏరియా మలేషియాలో ఉన్నదనమాట. ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ఏముందో సూపర్ ఉంది. చూడండి ఎక్కుతున్నాం, పైకి ఎక్కుతున్నాం. బుక్కిట్ తిన్నీలో జపాన్ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇప్పుడు. సూపర్ వెదర్ అయితే చాలా బాగుందనమాట. మన సేమ్ అరకు పాడేరు అయితే ఫీలింగ్ బాగా వస్తుంది. చూద్దాం రండి, పైకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాం మొత్తం అన్నీ. హాయ్ బ్రో. అలా వాకింగ్ ఉంది, మొత్తం పైకి ఎక్కాలి. పైకి ఎక్కిన తర్వాత విలేజ్ని మొత్తం చూపిస్తాను మీకు. చాలా కష్టపడుతుండ్రు, కష్టపడుతూ ఎక్కుతుండ్రు. చూడండి బాబు, వ్యూ సూపర్ ఉంది, ఎక్సలెంట్ అనమాట. నిజంగా మైండ్ బ్లోయింగ్. బుక్కిట్ తింగి జపనీస్ విలేజ్ అండి. జపనీస్ విలేజ్ వచ్చేసినాం అనమాట పూర్తిగా. ఇక్కడ మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల అయితే మనం చూసుకుంటే వెదర్ చాలా కూల్గా ఉంది కూడా. మొత్తం కొండ ప్రాంతం అనమాట ఇది మొత్తం కూడా. సో ఎర్లీ మార్నింగ్ వస్తే ఇంకా బాగుంటుందని నా అయితే ఎక్స్పెక్టేషను. బట్ ఇక్కడికైతే రావడం అయితే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సోలో అంటే ఓన్ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉండాలి. లేదంటే గ్రాబ్ బుక్ చేసుకున్న చాలా ఎక్స్పెన్సివ్. బట్ సూపర్ ఉంది ఈ ఏరియా మొత్తం కూడా. ఇది ఫుల్ వర్తి అనిపిస్తుంది. ఇటు సైడ్ చూడొచ్చు మీకు కొండలు, ఈ దారి. ఇక్కడ ఏదో రిసార్ట్లో ఉంది. నెక్స్ట్ ఇదంతా లోయల్ వ్యూ ఇవ్వమంట. ఇది మొత్తం లోయల్ వ్యూ. ఓ ఏంది ఇక్కడ రెస్టారెంట్లా ఉందబ్బా. షాపింగ్ సూపర్. ఇటు సైడ్ ఎక్స్ప్లోర్ చేద్దాం. వచ్చేసినాం జపానీస్ విలేజ్కి. మా ఫ్రెండ్స్తో వచ్చేసినాం అనమాట. ఎక్కడంటే కేఎల్ సెంటర్ నుంచి కష్టపడి కారు మీద వచ్చేసినాం. సో ఇప్పుడు అయితే మేము ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం కష్టపడుతున్నా. సో అయితే చాలా బాగుంది. ఎక్కువ అయితే జనాలు లేరు, క్రౌడ్ అయితే ఏమీ అంతలా లేరు కదా. క్రౌడ్ అయితే ఏం లేదు, సింపుల్గా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కొద్దిగా చిల్డ్రన్స్తో వచ్చినప్పుడు కేర్ఫుల్గా ఉన్నాయి. రాళ్ళు బెడ్లు అన్నీ ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఇది బుక్కిట్ తింగి ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ చాలా బాగుంది వ్యూ చూడండి. మొత్తం అన్నీ మన చెట్లు, మన సైడ్ చెట్లు లాగా ఉన్నాయి ఇవన్నీ. సో ఎదురు బొంగులతో కట్టారు ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోంచి ఇలా లోపలికి వెళ్ళి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయాలి ఇవన్నీ.
నెక్స్ట్ బా సూపర్ దారి అయితే భలే చేశారు బా మన సైడ్. ఇక్కడ దారి ముట్టు చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడండి వ్యూ చూడండి, మొత్తం వ్యూ చూపించి మొత్తం మన వ్యూవర్స్గా మొత్తం ఉందన్న. ఇది మొత్తం వ్యూ అనమాట. ఇది చూడండి ఎంత బాగుందో ఇక్కడ మొత్తం. ఇది జపనీస్ విలేజ్ అనమాట, జపనీస్ విలేజ్ మొత్తం ఇదంతా. నెక్స్ట్ బుక్కిట్ తింగి వెళ్తాం, బుక్కిట్ తింగి ఎక్స్ప్లోర్ అయితే చేస్తాను అనమాట. ఇది మొత్తం వ్యూ మొత్తం ఇక్కడ నుంచి ఫోటో మంచిగా వస్తుంది. ఇది మొత్తం చూడండి వ్యూ. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇదంతా లొకేషన్ అనమాట. ఇది బుక్కిట్ తింగి జపాన్ విలేజ్ లొకేషన్. ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం చూడు చాలామంది వచ్చారు, ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఫొటోస్ తీసుకోవడానికి అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే జపాన్ డ్రెస్సెస్ అయితే ఇస్తారు, మీరు చూసుకోవచ్చు. ఇదొక డ్రెస్సు 25 రింగిట్లు, లేడీస్కి అయితే 30 రింగిట్స్, జెంట్స్కి అయితే 25 రింగిట్స్. ఇది మొత్తం ఇలా ఉంది. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ ఒక ఇల్లు ఉంది, జపాన్ ఇల్లు. ఈ జపాన్ ఇల్లులో మనం లోపలికి వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇది కిటికీ అండ్ ఇది ఇల్లు. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇది మొత్తం కూర్చోడానికి సిట్టింగ్. చూడు ఇట్లా మొత్తం కొండ ప్రాంతం అనమాట. చెట్లు ఇవన్నీ రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అలా నీరు పారుతూనే ఉంది ఈ చుట్టుపక్కల. సో చాలా అంటే చాలా బాగుంది. ఎంజాయ్ ఫుల్ జాయ్ఫుల్ అనమాట. వర్త్ వర్మ వర్త్. దేవిక బికమ్ ఏ ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. చూడండి అమ్మ, కొత్తగా పెళ్ళైన జంట బాగా ఎంత ముచ్చటగా ఫొటోస్ తీసుకున్నారా వీళ్ళిద్దరు. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ మొత్తం ఇక్కడ నుంచి ఇలా లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ జపాన్ తతమై సఫా అని ఉన్నది. తతమై సఫా అంటే మరి ఏమిటో నాకైతే తెలియదు. ఇది లోకల్ మలేషియన్ లాంగ్వేజ్ అనమాట. సో ఓకే, తతమై సఫా అంటే తెలియదు. ఇల్లు ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది. సో ఇక్కడ నుంచి చూసుకుంటే మనకు దారి ఇలా కిందకు ఉన్నదన్నమాట. మరి ఎక్కడికి వెళ్తుందో ఏటో చూస్తాను, చూసి ఎక్స్ప్లోర్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి అలా ముందుకెళ్ళి వ్యూ చూసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి వ్యూ మొత్తం ఇంకా లోపలికి వెళ్తూ ఉండాలి. మొత్తం బుక్కిట్ తింగి అనమాట. బుక్కిట్ తింగిలో జపాన్ విలేజ్ చూడండి. అబ్బా సూపర్ ఉంది. పైన ఇక్కడ ఒక ఇల్లు ఉంది, మరి ఈ ఇల్లు ఏందో కూడా తెలీదు. ఇక్కడ ఏమీ అయితే రాసి అయితే లేదు, చదవడానికైనా చూడడానికైనా ఎక్స్ప్లోర్ చేయడానికైనా. ఇక్కడ నుంచి అలా కిందకి గడ్డౌన్ అవ్వచ్చేమో, అలా కిందకి వెళ్ళొచ్చు. బట్ అది తెలిసినంత వరకు ఎవరు వెళ్ళలేదు. అక్కడ డేంజర్ కాషన్ కూడా పెట్టారు. అబ్బా సూపర్ ఎక్సలెంట్.
ఇది మొత్తం గ్రౌండ్. అంటే మనం లంబసింగి వెళ్ళి చూస్తే చెరువుల వైన్ అంటారు అనమాట. ఆ వైన్లోకి వెళ్ళి చూస్తే మనకు మంచు పర్వతాలు ఎలా కనిపిస్తాయో సేమ్ ఇక్కడికి వచ్చి తెల్లవారి రావాలి నాకు తెలిసినంత వరకు. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా సేమ్ అలాగే కనిపించేలా ఉంది వ్యూ మొత్తం. బట్ నాకైతే తెలియదు. మొత్తం ఇక్కడైతే చెట్లు కొండలు అయితే ఉన్నాయి. సో ఇది లొకేషన్ మొత్తం. సూపర్ లొకేషన్, వెరీ గుడ్. సో మీకు లొకేషన్ అయితే చాలా బాగుంది. నేను మా ఫ్రెండ్స్తో వచ్చాను, బాగా ఎంజాయ్ చేస్తాను అనమాట. మన లొకేషన్ చూసుకుంటే ఇక్కడ మొత్తం పాడేలో అరకులో ఎలాగైతే ఉంటుందో లొకేషన్ మొత్తం అలాగే ఉందనమాట. ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బుక్కిట్ థింగి ఈజ్ వెరీ ఎక్సలెంట్ అండ్ దిస్ ఈజ్ జపనీస్ విలేజ్ ఇన్ బుక్కిట్ థింగి. ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఎంజాయ్ వెల్ లాట్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో. మా ఫ్రెండ్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుండో, ఫుల్ ఖుషి ఇక్కడ అలాగే వెళ్ళిపోమన్నబ్బా. ఇది దారి అనమాట, పైకి వెళ్తున్నప్పుడు దారి. హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్.